ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. పౌలు గారు తిమోతికి సంఘంలో ఎలాగుండాలి, సంఘాన్ని ఎలా చూసుకోవాలి, సేవకుడు తన బాధ్యతను ఎలా నిర్వర్తించాలి. యువకుడైన ఈ తిమోతి సంఘాన్ని జాగ్రత్తగా చూసుకొనడానికి కావలసిన అనుభవాల్ని పౌలు గారు దేవుని ఆత్మ సహాయంతో ఈ పత్రిక ద్వారా నేర్పిస్తూ ఉన్నారు. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతనిని హెచ్చరించుము. అన్నదమ్ములని యవనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్కచెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని, మనవలు గాని ఉండిన యెడల వీరు మొదట తమ ఇంటివారి యెడల భక్తి కనపరచుటకును, తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకొనవలెను. అది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. అయితే నిజముగా అనాథయైన విధవరాలు ఏకాకియై ఉండి దేవుని మీదనే తన నిరీక్షణుంచుకొని విజ్ఞాపనల యందును, ప్రార్థనల యందును రేయింబగలు నిలకడగా ఉండెను. సుఖభోగములయందు ప్రవర్తించునది బ్రతికియుండియు చచ్చినదై ఉండును. వారు నిందారహితులై ఇలాగు ఆజ్ఞాపించుము. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటివారిని సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. 60 ఏండ్ల కంటే తక్కువ వయస్సు లేక ఒక్క పురుషునికి భార్య అయ్యుండి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి, పరదేశులకు ఆతిథ్యమిచ్చి, పరిశుద్ధుల పాదములు కడిగి, శ్రమపడు వారికి సహాయం చేసి, ప్రతి సత్కార్యము చేయ బూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును. యవనస్తులైన విధవరాండ్రును లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తుకు విరోధముగా వారు క్రీస్తుకు విరోధంగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొని తీర్పు పొందిన వారై పెండ్లాడబోరుదురు. మరియు వారు ఇంటెంట తిరుగుచు బద్ధకరాండ్రగుటకు మాత్రమే గాక ఆడరాని మాటలాడుచు వదరుబోతులను పరుల జోలికి పోవువారగుటకు నేర్చుకొందురు. కాబట్టి యవన స్త్రీలను వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశమియ్యకుండవలెనని కోరుచున్నాను. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించు వారై విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనను విధవరాండ్ర ఉండిన యెడల సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్రను సహాయము చేయుటకై దాని మీద భారము లేకుండా ఆమెయే వీరికి సహాయము చేయవలెను. ప్రియ విశ్వాసులారా, పౌలు గారు ఈ తిమోతి పత్రికలో ఎన్నో విషయాలు తిమోతికి వ్రాస్తూ ఉన్నారు. నైనా తిమోతి, నువ్వు దేవుని సంఘాన్ని క్రమశిక్షణతో నడపాలి. అబద్ధ బోధకులు వస్తారు. అబద్ధ బోధల తట్టు మనుషులు కూడా తిరుగుతారు. అలాంటి బోధలను ఖండించే ధైర్యం నీకుండాలి. నువ్వు యువకుడివి. అలాగని ఎవరు నిన్ను తృణీకరించనివ్వకు. ప్రవర్తనలో వారికి మాదిరిగుండు. మాటలో వారికి మంచి మాటలు మాట్లాడు, మాదిరిగుండు. విశ్వాసంలో, ప్రేమలో, అన్ని విషయాలలో వారికి నీవు మాదిరిగా ఉండు. వారందరూ నిన్ను చూచి అనుకరించే విధంగా వారందరి దృష్టికి యోగ్యమైన ప్రవర్తన గలవాడివై నీవుండాలి. వ్యర్థంగా నడవొద్దు. నీవు సంఘాన్ని చాలా జాగ్రత్తగా కాపు కాయాలి. సంఘం నిన్ను గమనిస్తుంది. నిన్ను బట్టే విశ్వాసులు ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. అందుకే నీవు మంచిగా ఉండాలి. దుర్బోధనలు ఖండించు.
అలాగే ప్రార్థన. సంఘంలో అందరూ ప్రార్థన చేయాలి. కోపాలు, సంశయాలు విడిచిపెట్టి పవిత్రతతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేవారు నిరాడంబరంగా ఉండాలి. వస్త్రధారణ, మాట తీరు అన్నీ ప్రార్థనాపరులకు తగినట్లుగా ఉండాలి. అలాగే స్త్రీలు కూడా వ్యర్థంగా అలంకరించుకొని, అలాగు వ్యర్థమైన లోకస్తుల్లాగా జీవించకుండా, ప్రార్థనాపరులైన వారికి తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొని ఉండాలి. అలాగే అధ్యక్ష పదవిని కోరేవారికి మంచి లక్షణాలుండాలి. వారు పెద్ద పదవుల్ని ఆశపడుతున్నారు గనక, పదవికి తగినట్లుగా వారి జీవితం, వారి విధానం ఉండాలి అంటూ ఇలాగ ఎన్నో విషయాలు తిమోతికి పౌలు గారు తెలియచేస్తూ వచ్చారు. ఈ 5వ అధ్యాయంలో కూడా నాయనా తిమోతి, నీవు యువకుడివి. వృద్ధుని తండ్రిగా భావించు, గద్దించొద్దు, కానీ హెచ్చరించు. వృద్ధాప్యమందున్నవారు ఉంటారు సంఘాలలో. వారు ముసలితనం అందు ఉన్నారు గనక, వారు వయసునందు పెద్దవారు. అటు వారిని వారు కొన్ని విషయాల్లో గద్దింపబడవలసిన అవసరత అందరిలాగానే ఉంటుంది. అయితే నీవు యువకుడివి. వారిని పెద్ద, చిన్న లేకుండా గద్దించొద్దు. తండ్రిలాగా వారిని భావించు. నీవు వాళ్ళకు బిడ్డలాగా ఉండు. వారిని నీ తల్లిదండ్రులుగా భావించి, వారిని సన్మానించి, గౌరవార్థంగా హెచ్చరించు. అంతేగాని చిన్నపిల్లల్ని గద్దించినట్లుగా వృద్ధుల్ని చేయవద్దు. యువకులుంటారు. వారిని అన్నదమ్ముళ్ళుగా సోదరభావంతో వారితో ఉండు. సంఘంలో యవనస్తులకి నీవు మాదిరిగా ఉండు. వాళ్ళను ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా నీవు వారి మధ్యలో ఉండి, వారితో సహవాసం చేస్తూ వారికి మంచి చెడు నేర్పించు. అలాగే సంఘంలో యువతులుంటారు, ఆడపిల్లలు. అటు వారితో నీవు పవిత్ర భావంతో ఉండాలి. వ్యర్థంగా వారితో ఉండకూడదు. సోదరభావం గలవాడివై ఉండాలి. విశ్వాసంతో నీవు వారి విషయంలో పవిత్రతతో మంచిగా ఉండాలి. నీవు చాలా జాగ్రత్తగా గమనించాలి. వారిని అక్క చెల్లెండ్రని భావించాలి. పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించు. తిమోతి, నీవందరినీ హెచ్చరించాలి. సంఘం అందరూ సేవకుని చేత హెచ్చరింపబడాలి. అయితే ఈ సేవకుడు యవనుడు. కొన్ని పరిధులున్నాయి. పౌలు గారు అదే చెప్తున్నారు. నీ వయసును బట్టి పెద్దవారిని గౌరవించు. గౌరవప్రదంగా హెచ్చరించు. నీ తోటి యువకుల్ని నిరంకుశుడిలాగా నీవుండొద్దు. వారు నీవేదో సేవకుడివని, వారు నీకన్నా తక్కువని కాదు. వాళ్ళని నీ తమ్ముళ్ళలాగా, నీ సహోదరుల్లాగా చూడు. హెచ్చరించు. యువతుల్ని కూడా మంచి హృదయం నీలో ఉండాలి. సోదరభావం, నీలో పవిత్రత ఉండాలి. ఎవరిని చూసి నువ్వు వ్యర్థంగా మాట్లాడకూడదు. వారిని కూడా సోదరీమణులని గౌరవించు. చెల్లి అంటూ సంబోధిస్తూ వారికి కూడా మంచి చెడులు నేర్పించు. వృద్ధుల్ని, యువతుల్ని నీవిలాగ చూడు. నిజంగా అనాథలైన విధవరాండ్రులుంటారు. వారిని సన్మానించు. ప్రియ విశ్వాసులారా, సంఘాలకు కొన్ని అలవాట్లుండాలి. ఏ సంఘమైనా సంఘంలో ఉన్న విధవరాండ్రు, నిరుపేదలైన వారికి సంఘం సమయోచితమైన సహాయం అందించేదిగా ఉండాలి. అయితే ఈ విధవరాండ్రు ఇంట వారి బిడ్డలు, వారి మనవళ్ళు అలాగుంటే అంటే భర్త మాత్రం చనిపోయాడు. కానీ వారి ఇంట ఇంకా వారిని చూసుకోగలిగేవారున్నారంటే, ముందు వారు క్రమశిక్షణలో ఉండేలాగా సంఘం చర్య తీసుకొని, వారి చేత వీరు అన్ని రకాలుగా మేలు పొందుకునేలాగా సంఘం చూడాలి. అయితే వయసులో 60 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు వారు పేదలైన విధవరాండ్రుంటే వారి బాధ్యత సంఘం చాలా జాగ్రత్తగా పట్టించుకోవాలి. వారికి సమయానికి తగిన సహాయాన్ని అందించవలసిన అవసరం ఉంటుంది. ఏ ఆధారం లేని వారమైతే. ఆధారం ఉన్నవారైతే వారికి ఏదైనా ఏర్పాటు వారి కుటుంబస్తులు చేస్తారు. సంఘం వారి విషయంలో అంత చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఏదో అప్పుడప్పుడు వారిని పరామర్శిస్తూ అంటే పరామర్శించడం, పలకరించడం ఇవందరిని ఎప్పుడూ, ఎల్లప్పుడూ మనందరం సహోదరులం గనక అన్ని వయస్కుల వారిని సంఘమందు పలకరించుకుంటూ ఉంటాము. అయితే అవసరతల విషయంలో అటి విధవరాండ్రకు వారి ఇంటి వారుంటే, వారి బిడ్డలు, మనవళ్ళు ఉంటే వారు చూసుకోవచ్చు. ఇక వారు ఏ ఆదరణ లేనివారుగా ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు, వారికి చాలా ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు సంఘం బాధ్యత తీసుకోవాలి. అయినా యవనుడైన తిమోతి ఎవరిని పడితే వారిని ఈ లెక్కల్లో నువ్వు చేర్చొద్దు. 60 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసున్న పేద విధవరాండ్రిని గౌరవించు, సన్మానించు. వారిని విధవరాండ్ర లెక్కలో చేర్చి లెక్కలో చేర్చడం అంటే వారికేదైనా
ఆధారం ఏర్పాటు చేయడానికి, లేదా ఏదన్నా సహాయం చేయడానికి ఎవరెవరికి సహాయం సంఘం తరఫున అందాలి అని ఏం చేస్తారంటే, ఒక లెక్క వేసుకుంటారు. ఆ లెక్కలో ఎవరిని పడితే వాళ్ళని చేర్చొద్దు. నిజంగా వాళ్ళకు అర్హతలుండాలి. ఇప్పుడు ఉదాహరణకు కొందరున్నారు. వారికి భర్త లేరు. కానీ వారి బిడ్డలు, మనవళ్ళు మంచి స్థితిలో ఉన్నారు. వారికి సంఘం నెల నెల కొంత ధనం ఇవ్వాల్సిన అవసరం ఏముందండి? ఎందుకంటే వాళ్ళు ఇంట్లో చూసుకుంటున్నారు కదా! అదే ఎవరు లేని అనాథగా ఉన్న ఒక విధవరాలుంది. పని చేసుకోవడం కూడా కాస్త ఆ వయసులో కష్టం. అలాంటప్పుడు ఎవరో చూస్తారని కాదు. అప్పుడు సంఘమే సహాయం చేయాలి. తిమోతికి ఇదే చెప్తున్నాడు. నైనా యవనస్తుడా జాగ్రత్త. పరిస్థితులను పరీక్షించు. నువ్వు మెళకువగా ఉండు. గుర్తుపట్టాలి. అయితే చిన్న వయసులోనే భర్త చనిపోయిన యువతులైన విధవరాండ్రుంటారు. వారిని ఆ లెక్కలో చేర్చొద్దయ్యా. అసలు వారిని విధవరాండ్రుగా కూడా నువ్వు లెక్క పెట్టుకోమాక. ఎందుకంటే వాళ్ళు క్రీస్తు నుండి తొలగిపోయే అవకాశం ఉంది. సుఖభోగాల మీద ఆసక్తి పెరిగి మరలా వివాహాలు చేసుకోవాలని ఇంటింటా తిరుగుతూ బద్ధకస్తులైపోయి వాళ్ళలాగుండే ప్రమాదం ఉంది కాబట్టి, అలాంటి వారు వీలైతే వివాహం చేసుకొని బిడ్డలను కని, ఆ బిడ్డలను పెంచుకుంటూ, కుటుంబ బాధ్యత చూసుకుంటూ, సంఘంలో దేవుల్లో ఎదుగుతూ ఉంటే చాలు. కానీ అటివారు భక్తిలో ఉన్నారు గదా అని వారిని నువ్వు విధవరాండ్ర లెక్కలో చేర్చావో, వారే తొలగిపోయి సంఘానికి, సేవకునికి అవమానాలు తెచ్చే పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే జాగ్రత్త పడు. ఇతడు యవ్వనస్తుడు. మంచి చెడు అంత తొందరగా గ్రహించగలుగుతాడో లేదో అని తండ్రిలాంటి పౌలు గారు ఇన్ని విషయాలు ఎంతో స్పష్టంగా రాస్తున్నారు. ప్రియ విశ్వాసులారా చూడండి. నాయనా వృద్ధుల్ని గౌరవించు. సంఘంలో ఉన్న మీరు కూడా మీ సంఘంలో ఉన్న వృద్ధుల్ని గౌరవించండి. తల్లిదండ్రులుగా భావించండి. యువకులారా మీ తోటి యువకులను సహోదరులుగా మంచి అనుబంధం గలవారిగా ఉండండి. సంఘం మనం ఒక ఆత్మీయ కుటుంబం. ఈ ఆత్మీయ కుటుంబంలో ఎవరు అందరూ సహోదరులం అవుతాము. పెద్దల్ని తల్లిదండ్రులని భావించాలి. తోటివారిని సహోదరులుగా భావించాలి. ఆడపిల్లలతో పవిత్ర హృదయంతో ఉండాలి. సహోదరి భావం కలిగుండాలి. అక్క, చెల్లి అంటూ వారిని సన్మానించాలి తప్ప, వారిని వారి పక్షాన దురాలోచనలు చేసేవారుగా ఎవరు ఉండకూడదు. ఇది సంఘంలో ఉన్నవారందరూ పాటించవలసిన బాధ్యత. అలాగే సంఘంలో అనాథలు, దిక్కులేని వారు నిజంగా నిస్సహాయ స్థితిలో ఉన్నవారు మీ సంఘాల్లో ఉంటే, ఆ సంఘాలే అటు వారికి ఎంతో కొంత చేయూత అందించాలి. ధన రూపేణ, వస్తు రూపేణ. అలాగే వారిని పట్టించుకుంటూ, వారిని పలకరిస్తూ, వారి అవసరతలు చూసుకోవడం. ఇవన్నీ సంఘం చేస్తే ఎంతో మంచిది. సంఘం చెయ్యాలి అని ఇటు సంఘస్థులకు, ఇటు తిమోతికి కూడా అర్థమయ్యే విధంగా పౌలు గారు తెలియచేస్తున్నారు. ప్రియ విశ్వాసులారా, తిమోతి సేవకుడు గదా! సేవకుడు ఒకడు చూసుకుంటే చాలులెండి అనకండి. మీరు కూడా మీ తోటి వారిని, పెద్దలైన వారిని గౌరవించడం, యువతీ, యువకులు సహోదర భావం కలిగి సంఘంలో ఏ చెడ్డ పేరు రాకుండా మంచిగా జీవించడం ఎంతో అవసరం. విధవరాండ్రు, నిరుపేదలుంటారు. ఒక్కరిలో ఉన్న దిక్కులేని అనాథలుంటారంటే, ఏ కుటుంబ సహాయం లేనివారు, ఎవరు పట్టించుకోని వారు, కొందరైతే మనుషుల్ని కోల్పోయిన వారుంటారు. నిజంగా దయనీయ స్థితిలో ఉంటే వారి మీద సంఘం జాలిపడి సహాయం అందించాలి. 17వ వచనం నుంచి సంఘ పెద్దల గురించి 3వ అధ్యాయంలో మాట్లాడాడు పౌలు. ఇప్పుడు మరికొన్ని విషయాలు. 17వ వచనం. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును, ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఎందుకు? నూర్చెడి ఎద్దు మూతికి సిక్కము వేయవద్దు అని లేఖనం చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరించకుము. తిమోతి, నైనా సంఘంలో పెద్దల్ని నియమించుకోవాలి. వారికి అర్హతలుండాలని చెప్పాను కదా! అయితే నియమింపబడిన పెద్దలు వాక్యం బోధిస్తూ, ఉపదేశిస్తూ, సంఘాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ సహాయంగా ఉంటారే, అలాంటి పెద్దలు వారు సంఘంలో ప్రయాసపడుతున్నారు కనుక, వారి ప్రయాసానికి తగినట్లుగా వారికి సన్మానం ఉండాలి. గుర్తించాలి. వారిని గౌరవించాలి. ప్రియ విశ్వాసులారా, వాక్యం చెప్తున్న సంఘ పెద్దలు, సేవకులు మీకు వాక్యాన్ని అందిస్తున్నారు గనక, వాక్యాన్ని అందించే వారికి మీరు విధేయులుగా ఉండాలి. అలాగే వారిని సన్మానించాలి. అలాగే వారు చేసిన కష్టం వాక్య బోధ. ఎవరి చేతైతే వాక్యాన్ని మనం ఎక్కువగా వింటున్నామో,
వాక్య బోధ అందుకుంటున్నామో అటు సేవకులకు మనం మన వస్తువుల్లో నుంచి, ధనంలో నుంచి ఇలాగూ కొంత సహకారాన్ని అందించవలసి ఉంటుందని కూడా పౌలు గారు చెప్తున్నారు. అలాంటి వారికి సంఘం ద్వారా కాస్తంత కొన్ని ఏర్పాట్లు కలిగేలాగా చూసుకో. ఎవరైనా అలాంటి పెద్దల స్థానంలో ఉన్నవారి మీద నిందలేదన్నా మోపే ప్రయత్నం చేస్తుంటే, చాడీలు వినమాక ఇద్దరు, ముగ్గురు సాక్షులుంటేనే అది నిజమైతేనే నీవు దాన్ని అంగీకరించి వారిని గద్దించు. లేనట్లయితే నువ్వు వారిని మాత్రం వారి పెద్దల స్థానంలో ఉన్నారు. తొందరపడి ఏమి అనొద్దు. 20వ వచనం నుంచి. ఇతరులు భయపడి నిమిత్తం పాపం చేయు వారిని అందరి ఎదుట గద్దించు. విరోధ బుద్ధితో నైనను, పక్షపాతముతోనైనను ఏమియూ చేయక, నేను చెప్పిన ఈ సంగతులు గైకొనవలెనని దేవుని ఎదుటను, క్రీస్తు యేసు ఎదుటను, ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. అయినా తిమోతి, ఇదిగో విరోధ బుద్ధితో గాని, పక్షపాతంతో గాని ఏమి చేయొద్దు. జాగ్రత్తగా విను. నేను చెప్పే మాటలు నువ్వు తూచా తప్పకుండా పాటించాలని ఇదిగో యేసు ఎదుట, దేవదూతల ఎదుట నీకు ఆనబెడుతున్నా. ఒట్టు పెట్టి చెప్తున్నా. జాగ్రత్త. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు తొందరపడి ఏది చెయ్యొద్దు. అలాగే సాక్షులున్నప్పుడు పావు చేసిన వారు సంఘంలో బట్టబయలు అందరికీ అది తెలిసినప్పుడు నువ్విద్దరు, ముగ్గురు సాక్షుల ఎదుట, ఇతరుల ఎదుట వారిని నిలబెట్టి గద్దించు. ఎందుకంటే దానివల్ల ఇతరులు భయపడి పాపం చేయకుండా ఉంటారు. కొన్ని సందర్భాల్లో పాపం చేసిన వారిని వ్యక్తిగతంగా హెచ్చరించాలి. కొన్ని సందర్భాల్లో బహిరంగంగానే గద్దించవలసి ఉంటుంది. వివేకం కలిగుండాలి. కొందరిని చిన్నబుచ్చుకుంటారు. వారిని గద్దించినందుకు ఇక వారు దూరస్తులైపోతారు. కొందరైతే బుద్ధి నేర్చుకుంటారు. అందుకే సేవకులు చేసే పని వివేకం కలిగి చేయాలి. తిమోతి నువ్వు కూడా అంతే. విరోధంతో చేయొద్దు. పైగాను ఎందుకు పౌలు ఒట్టి పెట్టి చెప్తున్నాను అంటున్నాడు అనుకున్నారా? తిమోతి యవనుడు కదా! ఈ యవనుని మీదకి ఒత్తిళ్ళు వస్తాయి. చాలా రకాల పరిస్థితులే ఎదురవుతాయి. మనకు తెలుసు యవనస్తుల మీద పెద్దలైన వారు అధికారాన్ని చూపించేసి ఒప్పుని తప్పుగా, తప్పును ఒప్పుగా మార్చేసే ప్రయత్నాలు చేయొచ్చు. అందుకే తిమోతి దేవదూతలు సాక్షులు, యేసుక్రీస్తు సాక్షి, నేను సాక్షిని అందరి ఎదుట ఒట్టు పెట్టి నీకు ఖచ్చితంగా చెప్తున్నా. ఏంటంటే, నీవు ఏది పడితే అది చెయ్యొద్దు. నేను చెప్పిన ఈ సంగతులు మనసులో ఉంచుకొని వీటికి తగినట్లుగా ప్రవర్తించు. పక్షపాతం చూపొద్దు. అన్యాయం చెయ్యొద్దు. విరోధ భావంతో, విరోధ బుద్ధితో ఏమి చేయొద్దు. నువ్వు మంచిగా ఉండాలని నీకు తెలియచేస్తున్నాను. 22వ వచనం. త్వరపడి ఎవని మీదనైనను హస్తనిక్షేపణ చేయకుము. పరుల పాప విషయంలో పాలివాడివై ఉండకుము. నీవు పవిత్రుడిగా ఉండునట్లు చూచుకొనుము. 22వ వచనంలో పౌలు గారు ఏమంటున్నారంటే, తిమోతి ఎవరన్నా నీ దగ్గరకొచ్చి, అయ్యా సేవకుడా, నేను కూడా మీలాగా సేవ చేయాలనుకుంటున్నాను. నన్ను సేవ కోసం అభిషేకించండి అంటే, త్వరపడి వాళ్ళను సేవకులుగా అభిషేకించవద్దు. వారిని ముందు పరీక్షించు. వారికి మంచి సాక్ష్యం ఉండాలి. ఎందుకంటే నీ దగ్గరకొచ్చిన వాడు వక్రబుద్ధితోనో, పాపపు ఆలోచనతోనో సేవకుడిని చేయమని వచ్చుంటే, నువ్వు తొందరపడి ఆ వ్యక్తిని అభిషేకిస్తే, అతని పాపంలో నువ్వు కూడా పాలువాడివవుతావు. జాగ్రత్త. ఇలాగ అవ్వకుండా ఉండాలంటే, త్వరపడి ఎవరి మీద పడితే వారి మీద చెయ్యి వేసి, వారిని సేవకులుగా ప్రతిష్ఠించుకో. హస్త నిక్షేపణ. అంటే సేవకుని కోసం అభిషేకించడం. సేవ కోసం ఒక వ్యక్తిని అభిషేకించడాన్ని బైబిల్ గ్రంథంలో హస్త నిక్షేపణ అని కొన్ని సందర్భాల్లో వాడబడింది. ప్రియ విశ్వాసులారా, ప్రత్యేకించి క్రొత్త నిబంధన పత్రికల్లో ఈ మాట మనం చూస్తాం. ఎవరైనా సేవకులుగా అవ్వాలనుకుంటే పెద్దలైన సేవకులు ఏం చేస్తారంటే నూనె తీసుకొని నూనె తల మీద వేసి చేయి పెట్టి ప్రార్థన చేసి సేవకునికి సేవక సేవకు ఆ వ్యక్తిని సేవకునిగా ప్రతిష్ఠిస్తారు. నాటి నుంచి ఆ వ్యక్తి సేవకుడిగా ఉండి సేవ చేయొచ్చు. అయితే కొందరు దుర్బుద్ధితో వస్తారు. కొందరు పాపంలో ఉంటూ వస్తారు. అలాగని వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ క్రియలేంటో, వారేంటో, వారి విధానం ఏంటో తెలుసుకోకుండా నువ్వెవరినైనా త్వరపడి నేను అభిషేకించేస్తున్నానని అభిషేకించావో నువ్వే ఇబ్బంది పడతావు. వారి పాపంలో నీకు పాలుంటుంది. జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. 23వ వచనం. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తం తరచుగా వచ్చు బలహీనతల కోసరము ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకొనుము. ప్రియవిశ్వాసులారా, తిమోతికి అక్కడున్న పరిస్థితులను బట్టి కొంచెం
కడుపులో చిన్న సమస్య ఉందని కొందరి అభిప్రాయం. అయితే ఇక్కడ కూడా పౌలు గారు అదే చెప్తున్నారు. ఉన్న సమస్యను బట్టి ఇతడు నీళ్లు త్రాగుతూ అలాగూ ఉండిపోతా ఉండేవాడు. అయితే పౌలు గారు చిన్న సూచన ఇస్తున్నారు. ఎందుకంటే నీవు సేవకుడివి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. నీ ఆరోగ్యం కోసం నేను ఈ సలహా చెప్తున్నాను. నాయనా నీళ్లు మాత్రమే త్రాగకు. అప్పుడప్పుడు ఔషధంగా పనిచేయటం కోసం కొంచెం ద్రాక్షారసం తీసుకో. ద్రాక్షారసం ఇది త్రాగుబోతులు వినోదం కోసం, వ్యసనం కోసం త్రాగే మద్యం. అయితే నీవు దాని విషయంలో నేను మద్యం మద్యం తాగొచ్చా అట్లంతా కలవరపడిపోమాక. నేను చెప్పేది పానీయంలాగా సేవించమని కాదు. ఔషధంగా కొంచెం స్వీకరించు. అది కూడా నీ పరిస్థితిని ఎరిగిన వాడిని గనక నీకు సలహాగా చెప్తున్నాను అంటూ పౌలు గారు చెప్తున్నారు. ప్రియ విశ్వాసులారా, ఈ యొక్క ద్రాక్షరసాన్ని ఔషధాల్లో అలాగే చాలా రకాల వస్తువులు తయారు చేసే దానిలో వాడుతూనే ఉంటారు. అయితే అలాగని క్రైస్తవులకి ఇది తగినదా అంటే తగదు. మద్యపానం చేయకూడదు. వ్యర్థంగా ప్రవర్తించకూడదు మనం. త్రాగుబోతుల్లాగా ఉండకూడదు. అయితే తిమోతికి పౌలు గారు తన ఆరోగ్యం దృష్ట్యా ఇచ్చిన సలహా మాత్రమే. అలాగని ఇది పౌలు గారు ఏదో అలా సొంతంగా చెప్పేసి ఇట్లాగా అనుకోకండి. పౌలు గారితో గూడా లూకా ఉన్నాడు. లూకా వైద్యుడు. ఈ వైద్యుడి సూచన మేరకే పౌలు గారు అది కూడా మరలా చెప్తున్నాను తిమోతి నీ బలహీనత కోసం ద్రాక్షరసం కొంచెముగా, కొంచెమే ఔషధంలాగా తీసుకో. త్రాగుబోతులు త్రాగే పానీయంలాగా మత్తు పదార్థాన్ని వారు సేవించినట్లుగా నీవలా చేయకు. వివాదాలు పెట్టకండి ప్రియ విశ్వాసులారా. తిమోతి ఆరోగ్యం కోసం మాత్రమే పౌలు గారు ఈ విషయం చెప్పారు. దీన్ని ఆసరా చేసుకొని ద్రాక్షారసం ఔషధమంట అని త్రాగకండి. జాగ్రత్త. మనం దేవుని పిల్లలము. ఇటు వాటిలో పాలుభాగస్తులమై ఉండకూడదు. అలాగని తిమోతి నువ్వు కూడా అందరూ ఏదన్నా అనుకుంటారని ఇలాగ ఆలోచించకు. నీ ఆరోగ్యం కోసం మాత్రమే నేను ఈ విషయం చెప్తున్నాను అంటున్నాడు పౌలు. 24వ వచనం. కొందరి పాపములు తేటగా బయటపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుస్తున్నాయి. మరికొందరి పాపములు వారి వెంట వెళుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి. బయలుపడనివి దాచబడ నేరవు. ప్రియ విశ్వాసులారా, ఇంకా చివరిగా చెప్పేదేంటంటే, కొందరి పాపాలు వాళ్ళ వెంట వెళ్ళిపోతున్నాయి. కొందరి పాపాలైతే బట్టబయలైపోతున్నాయి. కొందరు చేస్తున్న మంచి కార్యాలు అందరికి వెంటనే కనిపిస్తున్నాయి. కొందరు రహస్యమందు చేస్తున్నారు. అయితే ఇక్కడ చెప్పేదేంటంటే, బయటపడినా, బయటపడకపోయినా పాపాలైతే అంటే పాపం ఎవరికీ తెలియలేదా? అయినా జరిగిస్తున్నావా? ఎవరికీ తెలియట్లేదులే అనుకుంటున్నావా? కొందరు చేసి ఆ పాపాల విషయంలో ఎదుటివారి ఎదుట నేరస్తుల్లాగా ఉండిపోయారు. ఇప్పుడు దేవుని సముఖమందు ఇద్దరి విషయం ఎలాగంటే, రహస్యంగా ఉన్నవాడికిను, పాపం బయట బయలైన వాడికి ఇద్దరికీ శిక్ష తప్పదు. ఎందుకంటే చేసిన పాపానికి శిక్ష తప్పదు. పాపం వలన వచ్చే జీతం మరణం. ఈ పాపం పోవాలని నీకోసం, నా కోసం ప్రభువైన యేసు సిలువలో మరణించాడు. మరి వింటున్న విశ్వాసి యేసుక్రీస్తుని నీ ప్రభువుగా అంగీకరించి, నీ సొంత రక్షకుడిగా ఆయన్ని స్వీకరించు. నీ పాపముల నుండి విడిపిస్తాడు. అయితే విను, రక్షింపబడిన తర్వాత మరి ఏ పాపం చేయకు. క్రీస్తులాగా జీవించు. ఆయనకి ఇష్టునిగా బ్రతుకు. అలా కాకుండా నీ వ్యర్థమైన జీవితాన్ని అవలంబిస్తూ ఉంటే నీవే ఇబ్బందులు పడతావు. తీర్పుకు గురి అవుతావు జాగ్రత్త. మరి కొందరు మంచి పనులు చేస్తున్నారు. అయితే కొందరు చేసేవి అందరికి కనిపిస్తున్నాయట. కొందరు చేసేవి కనిపించటం లేదంట. వీటి సంగతేంటి? చేసేది మంచి పనైతే ప్రభు ఖచ్చితంగా అది ఇతరులకు కనిపించినా, ఇతరులు మెచ్చుకున్నా, ఎదుటోళ్ళకి కనిపించకపోయినా, ఎవరు మెచ్చుకోకపోయినా నష్టమే లేదు. నీ మంచి కార్యాలు నిన్ను ప్రభు ఎదుట తల ఎత్తుకునే వ్యక్తిగా నిలబెడతాయి. నువ్వు చేసిన మంచి కార్యాలకు దేవుడు నిన్ను దీవిస్తాడు. తబిత అనే స్త్రీ ఉంది. ఆమెకు దొరక అనే మరో పేరు. ఆమెంట చనిపోయిందంట కాయిలా పడి. అప్పుడు విధవరాండ్రందరూ వచ్చి ఏడుస్తున్నారు. పేతురొచ్చారు. పేతురుకి వర్తమానం పంపితే పేతురొచ్చి "తబిత లే" అని బ్రతికించాడు. కారణం ఏంటో తెలుసా? అక్కడ ఆ విశ్వాసులు వృద్ధులైన విధవరాండ్రైన వారందరూ అయ్యా! ఈమె మాతో కూడా ఉన్నప్పుడు ఇదిగో ఇలాంటి మంచి కార్యాలు చేసేదని ప్రశంసిస్తున్నారు. ఆమె కార్యాలు అందరూ గుర్తించారు. దేవుడు ఆమె పక్షంగా కార్యం చేశాడు. ఇలాగని కొందరు రహస్యంగా చేశారు. చేయలేదని చెప్పను. మరి వారికి
వ్యక్ అందరికీ కనిపించే విధంగా మంచి పనులు చేసిన వారికి ప్రతిఫలం ఇచ్చిన దేవుడు, నీవు చేస్తున్న మంచి పనులు ఎదుటి వాళ్ళకి చూపించుకోకపోయినా నీకు మంచి చేస్తాడు. ఎందుకంటే కొందరు రహస్యంగా చేస్తారు మంచి పనులు. అంటే ఎదుటి వాళ్ళకి మేలు చేయడం. కొందరున్నారంటే ఎదుటి వాళ్ళకి రూ. 100 ఇచ్చినా 100 సార్లు చెప్తారు. నేను పలానా వాళ్ళకి సహాయం చేశానని. కొందరు రూ. 1,00,000 ఇచ్చినా ఎవరికీ చెప్పకండి. ఇది రహస్యంగా ఉంచండి అంటారు. అలాగని దేవుడు మేలు చేయక మానతాడా? రూ. 100 చేసిన వాడికి తాను చేసిన దానికి తనకు మేలు చేస్తాడు. ఇలాగ రూ. 1,00,000 ప్రతిఫలం అతనికి ఆ ప్రతిఫలం ఉన్నతంగానే ఉంటుంది. అతడు చెప్పుకోనంత మాత్రాన దేవుడు చూడట్లేదని కాదు. అర్థమవుతుందా? పాపం అందరికి కనపడిందా? పాపం ఎవరికీ కనబడలేదా? శిక్ష తప్పదు. మంచి కార్యాలు అందరికీ కనిపించాయా? మంచి కార్యాలు ఎవరికీ కనిపించకపోయినా నువ్వు మంచే చేస్తున్నావా? మేలు రాక మానదు. దీవెన నీకొస్తుంది. తిమోతి ఈ విషయంలో నువ్వు జాగ్రత్త కలిగుండు. ఎవరో మేలులు చేస్తున్నారని, ఎవరో పాపం చేస్తున్నారని అలా కాదు. పాపం చేస్తుంటే గద్దించు. వారికి బుద్ధి చెప్పు. మంచి నేర్పించు. అలాగే వారు వృద్ధాప్యమందుంటే గౌరవించు. హెచ్చరించు గాని గద్దించకు. యువకులతో ప్రేమ భావం, సహోదర భావం కలిగుండు. యువకుల్ని అన్నదమ్ముళ్ళని పిలువు. యువతుల్ని అక్క చెల్లెండ్రని పిలువు. మంచి ప్రవర్తన నీలో ఉండాలి. మంచి మాట తీరు నీలో ఉండాలి. పవిత్ర హృదయంతోనే నీవు వారిని అలాగూ స్వీకరించాలి. విధవరాండ్రకి సహాయం అందేలాగా చూడు. వారికి కుటుంబస్తులుంటే వారు వారి బాధ్యతలు తీసుకుంటారు. కుటుంబస్తులు ఎవరు లేని, దిక్కులేని స్థితిలో ఉంటే అటువారికి సహాయం అందించు. యువతులైన విధవరాండ్రతో జాగ్రత్తగా ఉండు. వారు దేవుడి నుండి తప్పిపోయి, ఇంటింటా తిరుగుతూ బద్ధకస్తులైపోయి, దేవుని నామానికి అవమానం తెచ్చే పనులు చేస్తారు. అలాంటి వారిని కొంచెం జాగ్రత్తగా కనిపెట్టి ఉండు. పెద్దల్ని గౌరవించండి. వారు సంఘ పెద్దలు. సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం ప్రయాసపడుతున్నారు. బోధ చేస్తున్నారు. వారికి మంచి వస్తువులు, అలాగే వారికి తగిన సహాయాన్ని మీరు అందిస్తూ వారిని సన్మానించండి. పాపం చేస్తున్న వారిని హెచ్చరించండి. ఒకరినొకరు హెచ్చరించుకోనండి. తిమోతి నువ్వు కూడా హెచ్చరించు. ఎవరికీ లొంగిపోవద్దు. విరోధ భావంతో ఉండొద్దు. పక్షపాతం చూపొద్దు. ఆనబెట్టి చెప్తున్నాను. నీ బాధ్యతను నువ్వు సక్రమంగా నెరవేర్చు. నేను చెప్పిన మాటలన్నీ విను అంటున్నాడు పౌలు తిమోతితో. వింటున్న విశ్వాసులారా మీరు కూడా సంఘంలో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొనండి. పవిత్రత మరొకండి. సంబంధాల మధ్య పవిత్రత ఉండాలి. పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేనిదే ఆ సంబంధాలు మంచిగుండవు. పాపానికి దారితీస్తాయి. సంఘంలో పాపం ఉండకూడదు. జాగ్రత్త. నీలో పాపం ఉండకూడదు. జాగ్రత్త. ఇవన్నీ విషయాల్లో మంచిగుండు. పాపం చేశావో దేవుని చేతిలో చిక్కుతావు. నువ్వు రహస్యంగా చేసినా, ముందర ఎదుట చేసినా. జాగ్రత్త. మంచి పనులు చేస్తున్నావా? అందరి ఎదుట చేసినా, రహస్యంగా చేసినా నీకు దేవుడు దీవెన దయచేస్తాడు. చేస్తున్న విషయంలో ఎవరు ఏ స్థితిలో ఏమై ఉన్నారో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. అధ్యాయం అంతా విన్నారు కదా! మంచి సంబంధాలు కలిగి ఉండండి. చెడ్డ వాటికి దూరంగా ఉండండి. మంచి వాటిని జరిగించండి. ప్రభు కృప మనందరికీ తోడై గాక. ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.